రెండవదిగా చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగివ్వటానికి యేసయ్య దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవుని కుమారునిగా ఒక మార్గం సిద్ధపరిచాడు. తన శరీరం అనే తెర ద్వారా ప్రతిష్ఠితమైన మార్గం ఏర్పాటు చేశాడు ఒక దైవ కుమారుడిగా. ఎందుకో తెలుసా? దేవుని యొద్దకు నిన్ను నడిపే మార్గం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ కుమారుడు ఒక మార్గం నీ కొరకు సిద్ధపరిచాడు. అందుకనే మన భారతీయ వేదాలలో ఓం బ్రహ్మపుత్ర నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అని వాళ్ళు ఓంను పూజిస్తారు. ఓం ఓం అనగా శబ్దం, ఓం అనగా నాదం. వారికి ఉన్న ప్రకటన ఓంకారుడు అంటే ఓం ఒక ఆకారాన్ని ధరిస్తాడు. ఆ ఓం ఆకారాన్ని ధరించిన ఆ ఓం ఆయనే ఓంకారనాథుడు. నాథుడు అంటే దేవుడు. ఆ మాట మన బైబిల్లో ఎంత స్పష్టంగా రాస్తుందో చదివించనా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. అందరూ తీయండి ఒకసారి. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చెప్పండి 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 చెప్పండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం ఉండెను, ఆ వాక్యము ఆ వాక్యమే చెప్పండి. వాక్యం ఏమై ఉందంట? దేవుడై ఉండెను. ఇప్పుడు ఆ వాక్యం 14వ వాక్యంలో 14వ వచనం, ఆ వాక్యం శరీరధారి అయి శరీరాన్ని దాల్చింది. చాలా అంతవరకు. ఓం ఒక ఆకారాన్ని ధరించింది. వాక్యం శరీరాన్ని ధరించింది. వాక్యం అనగా ఓం, ఓం అనగా శబ్దం, వాక్యం అంటే ధ్వని, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆ ఓంకారనాథుడు అనగా వాక్యమై ఉన్న దేవుడు. ఎవరయ్యా వాక్యమై ఉన్న దేవుడు? యేసుక్రీస్తు. అందరూ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ యేసయ్యకి ప్రార్థన చేస్తారు. తెలుసో తెలియకయో ఈరోజు వరకు ప్రతి స్కూల్లో చేస్తున్న ప్రార్థన ఏంటా ప్రార్థన? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసతోమా అసత్యంలో ఉన్నాం, సత్యంలోకి నడిపించు. అదే చీకటిలో ఉన్నవారు చెప్పండి గొప్ప వెలుగును చూశారు. ఆ వెలుగు ఎవరో కాదు, ఐఎమ్ ద లైట్, నేను వెలుగునై ఉన్నాను అని యేసయ్య ధైర్యంగా చెప్పగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐఎమ్ ద లైట్. చీకటిలో ఉన్నవారంటే అజ్ఞానంలో ఉన్నారు. అజ్ఞానం అంటే ఎరుగక, తెలియక, ఎలా ఉండాలో తెలియక, ఎలా పూజించాలో తెలియక, ఎవరిని ఆరాధించాలో తెలియక చీకటిలో ఉన్నామయ్యా. ఎవరో ఏంటో మాకు అర్థం కావట్లేదు, మమ్మల్ని సత్యంలోకి నడిపించు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ ప్రార్థనకి జవాబు సత్యంలోకి నడిపించయ్యా. సత్యం మాకు లేదు, సత్యం కావాలి అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ ద ట్రూత్, నేనే సత్యమై ఉన్నాను. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. నేనే సత్యం. పిలాతు యొద్ద ప్రభు అయిన యేసుక్రీస్తు నిలబడ్డప్పుడు నా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఇదే క్రిస్మస్. I have come to testify about the truth. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ సత్యం మీకు తెలుసు, మరి ఎంతమంది ఎదుట మీరు సాక్షిగా ఉన్నారు? క్రిస్మస్ అంటే సత్యాన్ని ప్రకటించడమే క్రిస్మస్. మరి ఎంతమందికి మనం ప్రకటించాం? చాలాసార్లు వేదికల మీద రాజీ పడ్డాం, చాలాసార్లు పెద్దవాళ్ళ దగ్గర రాజీ పడ్డాం. పెద్దసారి ఏమనుకుంటాడేమో అని, ఆ మంత్రి ఏమనుకుంటాడేమోనని. నువ్వు ఎక్కడ రాజీ పడ్డా పర్వాలేదు, కానీ సత్యమును ఒప్పుకునే విషయంలో, సత్యాన్ని ఖండించి మాట్లాడే విషయంలో నువ్వు ఎప్పుడు రాజీ పడటానికి వీలు లేదు. ఆమేన్. ఇంకొంచెం మంచిగా చెప్పగలరా?